मुस्तकर नारायणखेड़ में साबिका ZPTC लक्ष्मी बाई रविंद्र नायक की क़यादत में एक एहतजाजी प्रोग्राम मुनक़िद किया गया, जिसमें लंबाड़ा तबके को ST लिस्ट से नहीं हटाने का मुतालबा किया गया। इस मौके पर उन्होंने कहा कि साबिका MP सोयाम बाबू राव और तलम वेंकट राव कांग्रेस पार्टी के MLAs और कायदीन ने सुप्रीम कोर्ट में अर्जी दाखिल की थी कि लंबाड़ा को ST लिस्ट से निकाल दिया जाए। इस अर्जी पर सुप्रीम कोर्ट ने मरकजी और रियासती हुकूमतों को भी नोटिस जारी किया है। इस तरह की हरकतें करने वालों को कांग्रेस पार्टी से फौरी तौर पर मुअत्तल करने का मुतालबा किया। उनके पुतले नजर आतिश किए। लंबाड़ास को आईनी तौर पर ST लिस्ट में शामिल किया गया है, लेकिन कांग्रेस के ये कायदीन इस हुकूमत लंबाड़ास को ST लिस्ट से निकालकर इनके साथ बड़ी नाइंसाफी करने की कोशिश कर रही है। नारायण के रुकन असम्बली संजीव रेड्डी और जहीराबाद के रुकने पार्लियामेंट सुरेश कुमार सरकार से अपील की कि वो हुकूमत पर दबाव डालें और लंबाड़ास के लिए लड़ें। तेलंगाना रियासत में 12 लाख लंबाड़ास रहते हैं। उन्होंने इनसे कहा कि वो फौरी तौर पर अपनी अर्जी वापस ले और लंबाड़ास के साथ इंसाफ करे। इस प्रोग्राम में उनके हमरा सरपंच शंकर नायक, संतोष नायक, श्रीकांत नायक और दीगर ने शिरकत की। నమస్కారం మీడియా మిత్రులకందరికీ తెలియజేయడం ఏంటంటే నేడు నారాయణఖేడ్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి వివిధ తాండాలకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు మరి వివిధ సంఘాల నాయకులు ఉద్యోగస్తులు అందరూ కలిసి నేడు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది। మరి బంజారా ద్రోహి అయినటువంటి తెల్లం వెంకట్రావు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి, మరి లంబాడా ద్రోహి అయినటువంటి స్వయం బాపురావు గారు మాజీ ఎంపీ గారు కూడా వారు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే। మరి వారు ఇవాళ 15 లక్షల జనాభా కలిగినటువంటి తెలంగాణలో బంజారులు వాళ్ళని ST జాబితాల నుండి తొలగించాలని చెప్పి సుప్రీంకోర్టులో పిలివేయడం జరిగింది। దానికి సుప్రీంకోర్టు కూడా స్పందించి నోటీస్ ఇవ్వడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి। మరి వాళ్ళు ఉద్దేశపూర్వకంగా మేము అన్నదమ్ముల్లోనే ఉన్నాము, బంజారులము మరి అటు కోయగోండ్లు వారు కూడా అందరం కలిసి ఉంటే మా మధ్యలో చిచ్చు పెట్టి మరి ఘర్షణ కారకులు వారే అవుతున్నారు। మరి బంజారులకు ఇప్పటికే స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలైంది। 76లో మాకు ST జాబితాలో చేర్చడం జరిగింది। అప్పటి నుండి కూడా మరి ఏ ఫలాలు కూడా మనకు సక్రమంగా అందలేదు। ఇప్పటికీ మారుమూల తాండాలలోనే అడవి ప్రాంతంలోనే నివసిస్తున్నారు। మరి రోడ్ లేని సౌకర్యాలు ఉన్నాయి, మరి అనేక వసతులు కూడా వెనుకబడి ఉన్నది। కాబట్టి వాళ్ళు కావాలని చెప్పి వాళ్ళ పబ్బం కట్టుకోవడానికే ఎమ్మెల్యే గారు మరి మాజీ ఎంపీ గారు స్వయం బాపురావు గారు కలిసి కుట్ర పందుతున్నారు। కాబట్టి మేమందరం పార్టీలకు అతీతంగా అందరం ముక్తకంఠంతో ఒకటై ఇవాళ ప్రభుత్వాన్ని, అటు కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను కూడా ఎమ్మెల్యేలని, ఎంపీలని, మరి ముఖ్యమంత్రి గారిని కూడా ఇవాళ డిమాండ్ చేస్తున్నాం నారాయణఖేడ్ పక్షాన। ఏందంటుంటే వీళ్ళు మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు అయినా వారి మీద చర్యలు చేపడతలేరు। మీరు చర్యలు చేపట్టకపోతే ఈ 15 లక్షల మంది ముక్తకంఠంతో ఒకటే గొంతుకై మేము నిలుస్తాము। మరి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కూడా 70 అసెంబ్లీ స్థానాలలో దగ్గర 8-9 స్థానాలలో కూడా గెలిపించిన ఘనత కూడా ఈ బంజారులదే। వీళ్ళ ఓట్లతోనే మీరు గెలవడం జరిగింది, అది మర్చిపోకండి। ముఖ్యమంత్రి గారికి మేము ఇక్కడి నుండి హెచ్చరిస్తున్నాము, ఇప్పటికైనా ఆ ఉన్నటువంటి మీకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులని వెంటనే సస్పెండ్ చేయాలి, వారి మీద చర్యలు చేపట్టాలా। లేకపోతే మీ రాజకీయ సమాధి చేయడానికి ప్రజలందరూ మొత్తం యావత్తు బంజారా జాతి సంసిద్ధంగా ఉన్నది అని చెప్పడం జరుగుతున్నది। ఇక్కడ నుండి హెచ్చరిస్తున్నాము। ఇవాళ మీ దిష్టి బొమ్మలని గాడిదల మీద ఊరేగించినాము। మరి ఇవాళ ఈ బొమ్మలను, మీ దిష్టి బొమ్మలను కూడా దహనం చేయడం జరుగుతున్నది। మరి ఇట్లే మీరు మరి స్పందించకపోతే, మీ నాయకులు, మీ ఎమ్మెల్యేలు కూడా ఇట్లే ఉంటే తప్పకుండా వాళ్ళ మీద ఎక్కడ కనబడితే అక్కడ దాడి చేయడానికి కూడా బంజారుల మందరం సంసిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాము। మరి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు సంజీవ్ రెడ్డి గారు, నారాయణఖేడ్ శాసనసభ్యులు వారికి కూడా విన్నవించుకుంటున్నాము। మరి ఇక్కడ ఉన్నటువంటి గౌరవ మాజీ ప్రస్తుత ఎంపీ సురేష్ షెట్కార్ గారిని వారిని కూడా తెలియజేయడం జరుగుతున్నది। వాళ్ళు కూడా అందరూ మా గిరిజన లంబాడా జాతుల ఓట్లతోనే వీరు గెలవడం జరిగింది। వాళ్ళు కూడా ఈ బంజారుల సమస్యల మీద తెలియజేసుకొని ముఖ్యమంత్రి గారికి తెలియజేసి వారి మీద వారు ఎవరైతే లంబాడులకు వ్యతిరేకంగా మాట్లాడుతుర్రో, ఎవరైతే చర్యలు చేపడుతుర్రో, ఎవరైతే మా మధ్యలో గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తుర్రో వాళ్ళ మీద తప్పకుండా వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పేసి బంజారా జాతి మొత్తం, గిరిజనుల మొత్తం కలిసి ముక్తకంఠంతో నిలబడుతున్నాం। కాబట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాం, మా ఓట్లతో, మా బంజారా ఓట్లతోనే మీరు గద్దెనెక్కిరు కాబట్టి మా సమస్యలని, మా కష్టాలను కూడా
తెలుసుకొని మరి అటు పార్లమెంట్లో ఇట్లా అసెంబ్లీలో కొట్లాడి మరి మా బంజారా తరఫున నిలబడాలని చెప్పి కూడా మేము ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి ప్రజాప్రతినిధులు కూడా ఇవాళ నుండి ఇప్పటికైనా స్పందించి వెంటనే వాళ్ళ మీద చర్యలు చేపట్టి వారిని సస్పెండ్ చేయాలని చెప్పి కూడా మేము తెలియజేయడం జరుగుతున్నది. జై హింద్.